2025 ఛాంపియన్స్ ట్రోఫీని అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం గెలుస్తుందంటే మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా మీలో కొంతమంది అయితే అరే నువ్వు ఇండియన్ అయి ఉండి ఇండియన్ టీం గెలుస్తుంది అనకుండా ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అంటావు ఏంట్రా అని మీకు కోపం కూడా రావచ్చు. యాజ్ ఎ ఇండియన్గా నాకు కూడా ఇండియన్ టీం గెలవాలని ఉంటుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ టీంకి కూడా కొన్ని ఫేవర్ చేస్తున్నాయి సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అని అయితే మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ ఆల్సో మన గ్రూప్ స్టేజ్లో ఎవరు క్వాలిఫికేషన్ అవుతారు, ఎవరు సెమీఫైనల్కి వస్తారో మన వీడియోలో ప్రిడిక్షన్ ఇస్తాం. అండ్ ప్రీవియస్గా చూసుకున్న మన వీడియోస్లో రీసెంట్గా అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ అండ్ T20s అయినాయి. మనమైతే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. చూస్తే కనుక అందులో 8 మ్యాచెస్లో 7 విన్ ప్రిడిక్షన్స్ మనం చెప్పిన టీమ్స్ గెలిచాయి. సో మీరు నా ఛానల్ కొత్తగా వస్తే కనుక ఖచ్చితంగా వీడియోస్ చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ప్రిడిక్షన్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. లేదంటే కనుక వీడియోని అయితే మొత్తం చేసిన తర్వాత మీకు నచ్చకపోతే మాత్రం ఎండ్ చేయండి. నాకైతే నో ప్రాబ్లం. మీ కామెంట్ రూపంలో ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే మాత్రం వీడియోలో ఏమైనా చెప్పాలనుకుంటే నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నా లేకపోయినా ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నాకు హెల్ప్ అవుతుందని అయితే నేనైతే మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు క్వాలిఫికేషన్ అవుతుంది అనే దానికంటే ముందు మనమైతే అసలు యాక్చువల్గా 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు ఛాంపియన్స్ ట్రోఫీని. 8 టీమ్స్ పార్టిసిపేషన్ చేస్తున్నాయి కాబట్టి అదేంటో చూసాం. ఫస్ట్ చూస్తే కనుక ఏ గ్రూప్లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ న్యూజిలాండ్లు ఉంటాయి కనుక బి గ్రూప్లో మనకి ఆస్ట్రేలియా, ఇంకో 3 టీమ్స్ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్సో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలు ఉన్నాయి. సో ఈ 8 టీమ్స్లో చూస్తే కనుక ఎందుకు 8 టీమ్సే ఉన్నాయి, వెస్టిండీస్ టీం లేదని మీకు ఎంత డౌట్ వస్తే కానీ ఖచ్చితంగా దీనికి నేను ఆన్సర్ చేస్తాను. ఏంటంటే వరల్డ్ కప్ 2023లో టాప్ 8 టీమ్సే ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే పోటీ పడతాయి. వెస్టిండీస్ రాలేదు కాబట్టి మనకైతే వాళ్ళైతే ఇప్పుడు జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్లో ఉండరు. అండ్ అది వదిలేసాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక గ్రూప్ స్టేజ్లో 2 టీమ్స్ మాత్రమే సెమీఫైనల్కి క్వాలిఫికేషన్ అవుతాయి. ఏ గ్రూప్ నుంచి నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా ఇండియా అండ్ న్యూజిలాండ్లే క్వాలిఫికేషన్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఇండియా ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అయినా మనకు చూస్తే కనుక సెమీఫైనల్ వచ్చే టీమే. అండ్ ఆల్సో ఇంకో టీం చూసుకుంటే కనుక న్యూజిలాండ్, ఎందుకంటే రీసెంట్గానే మనకు ట్రై సిరీస్ అయింది అక్కడ. సో సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్ అయితే కనుక న్యూజిలాండ్ ట్రోఫీ కొట్టింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మంచి గుడ్ వైబ్స్ ఉంటాయి. మ్యాచెస్ అన్ని పాకిస్తాన్లో అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఫేవర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. బి గ్రూప్ చూస్తే కనుక నాకైతే ఎలాంటి డౌట్ లేదు, ఆఫ్ఘనిస్తాన్ అయితే టాప్ ఆఫ్ ది టేబుల్గా వస్తుంది. ఖచ్చితంగా వీడియోని సేవ్ చేసుకోండి. ఒకవేళ అవ్వకపోతే కనుక నన్ను తిట్టడానికైనా సరే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని నన్ను తిట్టి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సో అదైతే చెప్తున్నాను. అండ్ బి టీమ్ అంటే ఇంకో క్వాలిఫికేషన్ టీం ఎవరైతారంటే కొద్దిగా డౌట్స్ ఉన్నాయి నాకైతే. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలో ఒక టీం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం నాకైతే సౌత్ ఆఫ్రికా అనిపిస్తుంది. సో డౌట్స్ అయితే లేవు. ఇండియా అయితే ఖచ్చితంగా ఫైనల్కి వస్తుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి కాబట్టి సో ఇండియా వచ్చేసి అన్ని మ్యాచెస్ దుబాయ్లో ఆడతారు. అండ్ మిగతా టీమ్స్ అన్నీ కూడా పాకిస్తాన్లోనే ఆడతాయి. ఇండియాతో ఆడాలంటే వాళ్ళు దుబాయ్కి అయితే ఫ్లై చేస్తారు. మ్యాచెస్ అయితే చూడండి. ఇండియాకి వచ్చేసి 28 అంటే 20వ తారీఖు గురువారం రోజున మ్యాచ్ ఉంది. అండ్ ఆల్సో చూస్తే కనుక నెక్స్ట్ సండే రోజు ఇంకో మ్యాచ్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్, నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్. సండే రోజున పాకిస్తాన్ తోటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఆల్సో 1 వీక్ తర్వాత అంటే నెక్స్ట్ సండేకే ఇండియాకి సెకండ్ రోజున న్యూజిలాండ్తో మ్యాచ్ ఉంటుంది. కాబట్టి మొత్తం అన్ని మ్యాచ్లు అయిపోయిన తర్వాత లాస్ట్ మ్యాచ్ ఇండియాకు ఉంది కాబట్టి కొద్దిగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే సెకండ్ రావాలన్నా ఫస్ట్ రావాలన్నా ఈ మ్యాచ్ న్యూజిలాండ్తో టఫ్ మ్యాచ్ కాబట్టి అన్నీ చూసుకొని ఏ విధంగా గెలవాలని అయితే ఇండియాకి అయితే ఫేవర్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా ఒక స్టెప్ అయితే ఇండియా ముందే ఉంటుంది అయితే అనిపిస్తుంది. సో ఏ టీం, బి టీం ఈ విధంగా ఉంటే మాత్రం ఫైనల్ మాత్రం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఇది చాలా టఫ్ మ్యాచ్, ఎందుకంటే ఎవరైనా గెలవచ్చు. అండ్ ఆల్సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆఫ్ఘనిస్తాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కొడుతుందని ఎందుకు చెప్పాను అంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ గ్రౌండ్లోనే ఆడిన పర్సన్స్ వాళ్ళందరూ, ప్లేయర్స్ వాళ్ళందరూ.
సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో సెకండ్ హోమ్గా వాళ్ళు దుబాయ్ని, అంటే ఫస్ట్ హోమ్ దుబాయ్ అని చెప్పొచ్చు. చాలా మ్యాచెస్ వీళ్ళు మనకు చూస్తే కనుక దుబాయ్లో ఆడతారు ఆఫ్ఘన్ ప్లేయర్స్ అందరూ కూడా. సో చూస్తే కనుక పాకిస్తాన్లో మ్యాచ్లు ఉన్నాయి అండ్ ఆల్సో మనకి దుబాయ్లో మ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా హోమ్ క్రౌడ్గానే మనం హోమ్ గ్రౌండ్గానే కన్సిడర్ చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్ని. అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్న తీరు చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ వరల్డ్ కప్స్లో చాలా అప్సెట్ చేశారు వాళ్ళు. చూస్తే కనుక ఇంగ్లాండ్ని అప్సెట్ చేశారు అండ్ ఆల్సో వెస్టిండీస్ ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ కొట్టిందో ఆ సిరీస్లో కూడా, ఆ వరల్డ్ కప్లో కూడా గ్రూప్ స్టేజ్లో అప్సెట్ చేశారు వెస్టిండీస్ని. అండ్ లాస్ట్ టైం చూస్తే కనుక ఒక స్టేజ్లో 2023లో ఆస్ట్రేలియాను ఓడించినంత పని చేశారు. బట్ మ్యాక్స్వెల్ ఆ మ్యాచ్ని అయితే వాళ్ళు గెలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక T20s వరల్డ్ కప్లో మనం అందరం చూసాం ఏ విధంగా వాళ్ళు గ్రూప్ స్టేజ్లో అనుకుంటా వాళ్ళు అయితే మళ్ళీ అప్సెట్ చేశారు. సూపర్ 4లో అనుకుంటా వాళ్ళని అప్సెట్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియాను ఓడించారు T20sలో. సో ఇండియాను కూడా ఏషియా కప్స్లో కానీ మిగతా మ్యాచెస్లో కూడా చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోవడం జరిగింది పాకిస్తాన్ మీద. బట్ ఎప్పుడైతే ఆస్ట్రేలియా మీద గెలిచారో చాలా కంట్రోల్ అనేది ఆఫ్ఘన్ టీంకి వచ్చేసింది, సెల్ఫ్ బిలీవ్ వచ్చేసింది. దానికి తోడు వాళ్ళు ఆడుతుంది కూడా హోమ్ సాయిల్ లాంటి పిచ్ మీదనే. కాబట్టి వాళ్ళ కండిషన్స్ అందరి ప్లేయర్ల కంటే, అన్ని టీమ్స్ కంటే బెటర్గా రీడ్ చేయగల ప్లేయర్స్ ఎవరంటే ఆఫ్ఘన్ ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళు దుబాయ్ అండ్ పాకిస్తాన్లో ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చూసుకుంటే కనుక మెంటల్ బ్యాటిల్లో వాళ్ళు విన్ అవుతారు. అండ్ కొత్త ప్లేస్కి వెళ్ళి ఆడటం లేదు కాబట్టి ఒక చాలా స్ట్రాంగ్ అంటే మైండ్ సెట్ తోటి వాళ్ళు దిగుతారు. అండ్ ఆల్సో 50 ఓవర్స్ని వాళ్ళు చాలా కంట్రోల్గా ఆడుతున్నారు. రీసెంట్గా వాళ్ళు బంగ్లాదేశ్ మీద చూసుకున్న మిగతా ప్లేయర్స్ అంటే మిగతా టీమ్స్ ముందు మంచి డామినేషన్ అయితే చూపిస్తున్నారు. స్పిన్ కండిషన్స్లో వాళ్ళని కొట్టే టీమే లేదని చెప్పొచ్చు గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ మీద. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. ఆ రోజు ఎవరు గెలుస్తారో నాకు తెలియదు. ఒకవేళ మనకు ఇండియన్ టీం ఫైనల్ రాకపోతే కనుక ఖచ్చితంగా ఆఫ్ఘన్ టీమే కప్పుని తీసుకొని వెళ్తుంది. లేకపోతే కనుక ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ అయితే కనుక అది అంత చాలా టైట్ గేమ్ అయితే ఖచ్చితంగా అవ్వబోతుంది. ఫేవరెట్స్గా ఆ రోజు మాత్రం ఆఫ్ఘనే దిగుతుంది. బట్ ఇండియా సంగతి అందరికీ తెలుసు. ఇండియా ఏ రోజైనా ఒక్క చిన్న సందేశం మాత్రం మ్యాచ్ని మొత్తం తల క్రిందులు చేయగల ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్. కాబట్టి ఖచ్చితంగా ఫేవరెటివ్స్ అయితే చూసేవానికి ఇండియానే ఉంటుంది, నో డౌట్. బట్ ఫైనల్లో మాత్రం ఏ టీం గెలుస్తుందో నాకు కూడా తెలియదు. ఖచ్చితంగా మనం చూస్తే కనుక ఆఫ్ఘనైజే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కొడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఒక ట్రోఫీ కొట్టాలని, ఐసీసీ ట్రోఫీ. సో అది జరుగుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో చూసాం ఏ టీం గెలుస్తుందో ఏంటని. సో మన ప్రెడిక్షన్ కూడా ఇచ్చాం గ్రూప్ స్టేజ్కి ఎవరు వస్తారని. అండ్ ఆల్సో చూస్తే కనుక ఫైనల్ ఎవరు గెలుస్తారని అయితే మనమైతే ఆఫ్ఘనిస్తాన్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.